భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిర మాసము లభించినది కదా. మరియు చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లడి మంచి రోజులు కూడా. కృష్ణుని యొక్క విరహమును తీర్చుకొనుటకు వ్రతమును స్నానమును ఆడదలిచిన వారు అందరూ తప్పకరండు. సుందరములైన ఆభరణము ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలను ప్రతి క్షణమునకును పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఆ సంపదాది వైభవముల తులతూగిడి బాలికామణులారా, ఇటు లొనరించబోవు మనలకు పదునైన బల్లెమును ధరించి సుతుని రక్షణ మొనర్చుటకు హింసలను కూడా చేయుటకై వెనుకంజ వేయని నందగోవు నీ నమ్మరపుత్రుడై సౌందర్యముతో విశాలములైన విప్పారినటువంటి నేత్రములతో గాంచడి యశోదమ్మకు సింహకిశోరం అయ్యున్న నీలమేఘఛాయయు ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమనర్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండుని రీతిగా దోచడి దివ్యమైన ముఖమండలం కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంఛింపని మనలకు పరై అనడి ఒక నామము గల వాద్యమును అనుగ్రహించును. దీన్ని గాంచిన లోకులందరును ముదమునందునట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి.